సినిమాయ నమః. నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. మీరు చూస్తున్నారు మిస్టర్ బి ఛానల్. ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ కలిసి నటించిన ఓం భీమ్ బుష్ మూవీ రివ్యూ. నిజంగా ఒక మెరుపు మెరిసినట్టు అలా ఫ్లాష్ అయింది ఓం భీమ్ బుష్ మూవీ. అంటే ఈ సినిమా మొదలైంది అన్న సంగతి, ప్రొడక్షన్ లో ఉంది అన్న సంగతి బయటికే రాలేదు. రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుని 1 month ముందు సడన్ గా సినిమాకి ప్రమోషన్ మొదలు పెట్టేశారు. చక్కచక్క ప్రమోషన్ చేశారు, ఫాస్ట్ గా సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేసారు. వచ్చేసింది ఈ వీక్ సినిమా థియేటర్స్ కి. మాట్లాడుకుందాం ఆ సినిమాలో ఉన్న విశేషాల గురించి మన సమీక్షలో. కథ విషయానికి వస్తే క్రిష్, వినయ్ గుమ్మడి, మ్యారియో రాలింగియో ఈ ముగ్గురు మామూలు వాళ్ళు కాదు. వింత విచిత్రం కలగలిసిన విడ్డూరమైన మనుషులు. వాళ్ళల్లో ఉన్న వింత ఏమిటో, వాళ్ళు చేసే విడ్డూరాలు ఏమిటో చెప్పటం కష్టం, చూసి తరించాల్సిందే. ఎందుకంటే వెర్రి 1000 రకాలు అన్నారు పెద్దలు, కానీ వాళ్ళల్లో 10,000 రకాల వెర్రి కనిపిస్తా ఉంటది. అంత గొప్ప వాళ్ళైన ఆ ముగ్గురు ఓ కాలేజీలో జాయిన్ అయ్యారు. PhD చేద్దామని, సైంటిస్టులు అయిపోదామని. వెర్రి వాళ్ళకున్న స్పెషల్ క్వాలిఫికేషన్ కదా, అందుకని థీసిస్ ప్రిపేర్ చేయడం కోసం వాళ్ళు చేసిన స్టడీలో ప్రయోగాలు కొత్త పుంతలు తొక్కాయి. పరవళ్లు తొక్కుతున్న వాళ్ళ ప్రయోగాల ప్రవాహంలో వాళ్ళకి సీట్ ఇచ్చిన లెగసీ కాలేజ్ ప్రిన్సిపల్ కొట్టుకుపోయే సముద్రంలో కలిసిపోయే పరిస్థితి వచ్చింది. ఆ ప్రమాదం నుంచి తప్పించుకోవడానికి ఆయనే వాళ్ళ థీసిస్ ప్రిపేర్ చేసేసి, గవర్నమెంట్ కి సబ్మిట్ చేసేసి, వాళ్ళని పాస్ చేసేసి, వాళ్ళకి PhDలు ఇచ్చేసి, సైంటిస్టుల్ని చేసేసి, సమాజం మీదకి వదిలిపెట్టేసి ఆయన తప్పించుకున్నాడు. అలా ప్రపంచాన్ని ఉద్ధరించడానికి బయలుదేరిన ఆ ముగ్గురికి భైరవపురం డెస్టినేషన్ అయ్యింది. ఆ ఊరు ఒక వింత ఊరు. ఆ ఊరికి సంబంధించి ఒక స్పెషల్ విశేషం ఏమిటి అంటే సంపంగి. సంపంగి ఒక దెయ్యం. ఆ ఊరికి దగ్గరలో ఉన్న పాడుబడిన భవనంలో ఉంటూ భైరవపురం ఊర్లో ఉన్న జనాలతో ఆడుకుంటా ఉంటది. వాళ్ళు కూడా ఆడుతా ఉంటారు. సంపంగి ఉంటున్న మహల్లో గుప్త నిధులు ఉన్నాయి అన్నది ఒక టాక్. ఎవరైనా ఆశపడి ఆ గుప్త నిధుల కోసం వెళ్తే బయటికి రారు. ఎందుకంటే సంపంగి వాళ్ళని ఉంచేసుకుంటది. ఉంచుకోవటం అంటే పెంచుకోదు, పైకి పంపించేస్తది. అలాంటి ఊరికి వచ్చారు ఈ బ్యాంగ్ బాయ్స్. చెప్పలేదు కదా, ఈ ముగ్గురు వాళ్ళ గ్రూప్ కి ఓ పేరు పెట్టుకున్నారు, అదే బ్యాంగ్ బాయ్స్. మామూలుగా ఉండదు వాళ్ళతోటి. పోతే భైరవపురం వెళ్ళగానే సంపంగితో పెట్టుకోలేదు బ్యాంగ్ బాయ్స్. ఊర్లో వాళ్ళకి చాలా బిజినెస్ ఆప్షన్స్ కనిపించాయి. సో వ్యాపారం మొదలు పెట్టారు. వీళ్ళకున్నదే 10,000 రకాల వెర్రి అంటే వీళ్ళకి మించిన వెర్రోళ్ళు భైరవపురంలో ఉన్న జనం. అందుకనే వీళ్ళు స్టార్ట్ చేసిన చాలా తక్కువ టైంలోనే బిజినెస్ సూపర్ సక్సెస్ అయిపోయింది. అప్పటి వరకు ఆ ఊర్లో బిజినెస్ చేసుకుంటున్న వాళ్ళకి ఇబ్బంది వచ్చి పడింది వీళ్ళ మూలంగా. అందుకని వీళ్ళని రెచ్చగొట్టి సంపంగి మహల్లోకి వెళ్లేలా చేశారు. ఒక ఛాలెంజ్ ఇచ్చి లోపలికి వెళ్లారు. సంపంగి మహల్లోనే బ్యాంగ్ బాయ్స్ కాపురం పెట్టారు. ఆ పైన సంపంగితో వాళ్ళ సరస సల్లాపాలు మొదలయ్యాయి. సరస సల్లాపాలంటే రొమాంటిక్ సరసాలు కాదు, హారర్ సరస సల్లాపాలు. వినయ్ గుమ్మడి, మ్యారియో రాలింగి వీళ్ళిద్దరితో మాత్రం ప్రో కబడ్డీ ఆడుకుంది సంపంగి. కానీ క్రిష్ విషయంగా మాత్రం వేరే రకంగా రియాక్ట్ అయింది సంపంగి. ఎందుకు అలా అతని గురించి వేరే రకంగా రియాక్ట్ అయింది? అసలు ఎవరు ఈ సంపంగి? అక్కడ ఏం చేస్తుంది కొన్ని 100 సంవత్సరాలుగా? ఆ ప్రశ్నలకి సమాధానాలు వెతుక్కుంటూ ఆ మహల్ కి సంబంధించి వాళ్ళు తీసుకున్న ఛాలెంజ్ ని ఎలా నెరవేర్చారు బ్యాంగ్ బాయ్స్ తెలుసుకోవడమే ఈ సినిమా. విశ్లేషణ విషయానికి వస్తే ఓం భీమ్ బుష్ చాలా మంచి టైటిల్, చాలా ఆసక్తికరమైన టైటిల్. ఓం భీమ్ బుష్ ఈ టైటిల్ తో చాలా మంది పిల్లలకి ఓ ఆసక్తికరమైన నాస్టాల్జియా ఖచ్చితంగా ఉంటది. పెద్దవాళ్ళకు కూడా వాళ్ళ చిన్నప్పుడు సంగతులు గుర్తుకు తెచ్చుకుంటే ఓ మెమరబుల్ నాస్టాల్జియా అనే ఓం భీమ్ బుష్. అంటే చిన్నప్పుడు ఆటలు ఆడుకునేప్పుడు, ముఖ్యంగా మంత్రాల ఆటలు ఆడుకునేటప్పుడు అందరూ నేర్చుకునే ఫస్ట్ మంత్రం ఇదే. చాలా ఈజీ మంత్రం ఇది, ఓం భీమ్ బుష్. సో ఈ మంత్రానికి సంబంధించి ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి సరదా అనిపించే మెమరీ ఉంటది. కానీ ఈ సినిమాలో అలాంటి మంచి మెమరీకి ఒక ఎమోషనల్ ఫీల్ ఇచ్చే ప్రయత్నం అయితే జరగలేదు. ఎందుకంటే సినిమా అంతా రెడీ అయిపోయిన తర్వాత లాస్ట్ లో టైటిల్ పెట్టుకున్నారు కాబట్టి. అదే సినిమా స్టార్ట్ అవడానికి ముందు టైటిల్ ఫిక్స్ అయి ఉన్నట్టయితే సినిమాలో ఓం భీమ్ బుష్ అనే మాటకు సంబంధించి సీన్స్ పెట్టడం గానీ, డైలాగ్స్ పెట్టడం గానీ జరుగుండేది. కొన్నిసార్లు అలా జరుగుతూ ఉంటాయి. కానీ ఒక మంచి టైటిల్ కి సంబంధించి సరదా విశేషం సినిమాలో లేకుండా పోయిందే అని అనిపించింది. అది చిన్న వెలితిలాగా అనిపించింది. సినిమా విషయానికి వస్తే ఇదొక హారర్ కామెడీ. పోతే మామూలు హారర్ కామెడీ కాదు, హారర్ యావరేజ్ గా ఉండే వెర్రీ కామెడీ సినిమా ఇది. అంటే సినిమా టైటిల్ లోనే పెట్టారు, నో లాజిక్స్ ఓన్లీ మ్యాజిక్ అని. వద్దు, లాజిక్స్ గురించి మాట్లాడుకోనే వద్దు, కానీ మ్యాజిక్ గురించి మాత్రం మాట్లాడాలి. లాజిక్ అనే మాటను వదిలిపెట్టేస్తే ఈ సినిమాలో ఉన్నది సిల్లీ కంటెంట్, సెన్స్లెస్ కంటెంట్, పాగల్ కామెడీ, దిమాగ్ ఖరాబ్ కామెడీ, పిచ్చ కామెడీ ఉంది ఈ సినిమాలో. ప్రత్యేకంగా పాగల్ కామెడీ అని ఎందుకు అనాల్సి వచ్చింది అంటే కొన్ని జోకులకి నవ్వు కూడా రాదు, కానీ నవ్వుతున్నావు అన్న భ్రాంతిలో ఉండాలి, భ్రమ. అలాంటి భ్రమ కామెడీ ఈ సినిమాలో చాలా ఎక్కువ ఉంది. హాయిగా సరదాగా నవ్వించిన కామెడీ కొంచెం అంటే కొంచెమే ఉంది. ఈ సినిమాని కొంతమంది జాతిరత్నాలు మూవీతో కంపేర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అంత సినిమా లేదు. జాతిరత్నం లాంటి ఆణిముత్యం అయితే కాదు ఈ సినిమా. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా జాతిరత్నాలు మూవీని థియేటర్ లో చూస్తున్నప్పుడు బుగ్గలు పడ్డాయి, నవ్వినాం నవ్వుతూనే సినిమా మొత్తం చూసాం. అలాంటి
ప్రత్యేకమైన ఎక్స్పీరియన్స్ అయితే ఈ సినిమాని చూస్తున్నప్పుడు ట్రై చేశాం, చాలాసేపు వెయిట్ చేశాం, బొగ్గలు పడతాయేమోనని. అదే సాయి మూవీలో ఉంటది కదా, లాఫింగ్ గ్యాస్ ఫిల్ చేసిన బోరలు, చిన్న చిన్న బొగ్గలు, అవి పడతాయేమోనని వెయిట్ చేయడం జరిగింది. బొగ్గలు పడలేదు కానీ రోటెన్ టమాటోస్, అదే కుళ్ళిన టమాటాలు మాత్రం పడ్డాయి. ఎక్కువ పడ్డాయి, గట్టిగా పడ్డాయి. కుళ్ళు జోకులు, కుప్పలు తెప్పలుగా కుళ్ళు జోకులు. అది కూడా ఒక ఎంటర్టైన్మెంటే అనుకుంటే సరదాగానే ఉంటది, కాదు కూడదు అనుకుంటే మాత్రం ఆ కంపుని భరించడం కొంచెం కష్టమే. అది పరిస్థితి ఈ సినిమాలో బేసిక్ గా ఉంది. నాన్ సెన్స్, సెన్స్లెస్, కుళ్ళు కామెడీ. కొన్ని విషయాలను చూస్తుంటే పైకి మాణిక్యాల్లా కనపడతాయి, దగ్గరికి వెళ్ళి పరిశీలనగా చూస్తే గానీ అర్థం కాదు అవి మట్టి గడ్డలని. శ్రీ విష్ణు, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి బ్రోచేవారెవరు ఆ మూవీలో చాలా బాగా యాక్ట్ చేశారు. ఆ సినిమాలో వాళ్ళ కెమిస్ట్రీ, వాళ్ళ కాంబినేషన్, వాళ్ళ టైమింగ్, వాళ్ళు పేల్చిన ఎంటర్టైన్మెంట్ ఇప్పటికీ చాలా మందికి ఓ మంచి మెమరీ. ముగ్గురు సరైన ఆర్టిస్టులు, టైమింగ్ అదిరిపోద్ది, కానీ వాళ్ళని ఈ సినిమా కోసం ప్రాపర్ గా ఉపయోగించుకున్నట్టయితే అనిపించలేదు. ఫిల్టర్ లేకుండా చెప్పాలి అంటే ఈ సినిమాలో వాళ్ళు చేసిన కామెడీ కంటే జబర్దస్త్ స్కిట్లు 10 times బెటర్ గా అనిపిస్తాయి, 10 times బెటర్ గా ఎంటర్టైన్ చేస్తాయి. ఉద్దేశం ఏమిటి అంటే అంత ఇంప్రెసివ్ గా రైటింగ్ లేదు. సెన్స్లెస్ కామెడీ అవ్వచ్చు, నాన్ సెన్స్ కామెడీ అవ్వచ్చు, కానీ దానికి కూడా కొన్ని స్టాండర్డ్స్ ఉంటాయి. ఆ స్టాండర్డ్స్ ఇక్కడ రైటింగ్ లో కనిపించలేదు. డైలాగుల్లో రైమింగ్ కోసం తపన పడటమే తప్పించి మంచి కామెడీ మూమెంట్స్ ని క్రియేట్ చేద్దామన్న ఇంట్రెస్ట్ అయితే ఎక్కడా కనిపించలేదు సినిమా మొత్తం మీద. ఆ పైన ఎక్కువగా సోషల్ మీడియాలో వినిపించే డబుల్ మీనింగ్ డైలాగులతోనే ఏ జోకులు రాసుకున్నారు సినిమా అంతా. ఎక్కువగా ఏ రేటెడ్ జోకులతో నవ్వించకూడదా అంటే నవ్వించకూడదు అని ఎవరు చెప్పరు, కానీ అందులో కూడా కొన్ని స్టాండర్డ్స్ ఉంటాయి, క్వాలిటీ కావాలి. ఎగ్జాంపుల్ ఈవీవి గారి సినిమాలే తీసుకుందాం. ఆయన ఏ రేటెడ్ జోకులు కూడా వండర్ఫుల్ గా పేలుస్తారు, వాటిని గుర్తు పెట్టుకుని గుర్తుకు తెచ్చుకుని నవ్వుకుంటాం. అలాంటి పరిస్థితి అయితే ఈ సినిమాలో ఉన్న డైలాగులకి లేదు. ఏవో ఓ 4-5 జోకులు మాత్రం కొంచెం గుర్తుంటాయి అంతే. కథ అయితే వివరంగానే ఉండదు, సిల్లీగా ఉంటది. సిల్లీగా ఉన్నా పర్వాలేదు, కాకపోతే ఆ సిల్లీనెస్ ఇరిటేట్ చేయకూడదు, ఎంటర్టైన్ చేయాలి. అలాంటి వ్యవహారమే లేదు ఈ సినిమాలో. అంటే సిల్లీ కంటెంట్ తో కూడా ఇంట్రెస్టింగ్ ఎంటర్టైన్మెంట్ ని ఎలా క్రియేట్ చేయొచ్చో మన దగ్గరే రిఫరెన్స్లు ఉన్నాయి. ఈవీవి గారు చాలా ప్రయోగాలు చేశారు. ఆయన సినిమాల్ని జస్ట్ స్టడీ చేస్తే చాలా మంచి కంటెంట్ క్రియేట్ చేయొచ్చు సిల్లీ వ్యవహారాలతో కూడాను. సినిమా సెకండ్ హాఫ్ లో సంపంగి మహల్లోకి ఎంటర్ అయిన తర్వాత ప్రియదర్శి క్యారెక్టర్ నుంచి, రాహుల్ రామకృష్ణ క్యారెక్టర్ నుంచి ప్రేమ కథా చిత్రం మాదిరి హారర్ కామెడీ ఎంటర్టైన్మెంట్ ని ఎక్స్పెక్ట్ చేస్తాం, ఎందుకంటే అక్కడ స్కోప్ ఉంది. కానీ అక్కడ పరిస్థితి ఏమిటి అంటే ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ క్యారెక్టర్లతో చిన్నపిల్లల కామెడీ చేయించారు. షాపింగ్ మాల్స్ లో హారర్ హౌస్ లు ఉంటాయి చూడండి, వాటిలోకి వెళ్తే చిన్నపిల్లలు, ఆడోళ్లు అరిచి గోల పెట్టి గగ్గోలు పెడతారు చూడండి, అదే ఉంది. దాన్ని చూసే మనం నవ్వుకోవాలి. సిల్లీ కాంటెంట్ తో ఉన్న సినిమాలు కూడా బ్లాక్ బస్టర్లు అయినవి చాలానే ఉన్నాయి. ఆ సినిమాలు ఎందుకు బ్లాక్ బస్టర్లు అయ్యాయి అంటే ఆ కామెడీలో చమక్కులు ఉంటాయి, మెరుపులు ఉంటాయి. చమక్కులు మెరుపులు ఉన్నాయంటే ఆటోమేటిక్ గా మ్యాజిక్ క్రియేట్ అవుద్ది. కానీ ఈ సినిమాలో లాజిక్ లేదు, మ్యాజిక్ కూడా లేదు. సంపంగి మహల్లో హారర్ ఎఫెక్ట్స్, అలాగే ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ మామూలు ఇరిటేట్ చేయవు, గట్టిగా ఇరిటేట్ చేసి పారేస్తాయి. ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఇస్తాయి అంటే రోటెన్ టమాటోస్ ఎక్స్పీరియన్స్ ఏ ఉంటది ఫుల్ గా. ఈ సినిమాకి డైరెక్టర్ శ్రీహర్ష కొనుగంటి, హుషారు మూవీ డైరెక్టర్, టాలెంటెడ్ డైరెక్టర్ అనుమానమే లేదు. కానీ ఈ సినిమాని అతను హడావుడిగా హరీబరీగా చేశాడని అనిపిస్తా ఉంది. కొన్నిసార్లు సడన్ గా ఆపర్చునిటీ వస్తుంది, ఇమీడియట్లీ గా సినిమాని చేసేయాల్సి ఉంటది. లైవ్ మూవీ గురించి డైరెక్టర్ హను రాఘవపూడి కూడా ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఫేస్ చేశారు. ఆయనే ప్రత్యక్షంగా చెప్పారు, ఆర్టిస్టులు డేట్లు ఖాళీగా ఉన్నాయనో మరే ఇతర కారణాల మూలంగానో ఈ టైంలోనే సినిమా ఫినిష్ చేసేయాలి అని ఒక ఫోర్స్డ్ కమిట్మెంట్ వస్తుంది. అలాంటి కమిట్మెంట్ తోనే ఈ సినిమా డైరెక్టర్ శ్రీహర్ష సినిమా చేశాడేమో అని అనిపిస్తా ఉంది. కొంచెం టైం తీసుకుంటే ఖచ్చితంగా బెటర్ స్క్రిప్ట్ వచ్చి ఉండేది, బెటర్ కంటెంట్ క్రియేట్ అయి ఉండేది. స్క్రిప్ట్ లో క్వాలిటీని బట్టి ఆ మ్యాటర్ క్లియర్ గానే అర్థం అవుతా ఉంది. హడావుడిగా స్క్రిప్ట్ ని రాశారు, హడావుడిగా సినిమాని తీశారు అని. కమిట్మెంట్ లో ఏమైనా గానీ ఓ మంచి కాంబినేషన్ వేస్ట్ అయిపోయిందని అనిపించింది. శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ మామూలు ఆర్టిస్టులు కాదు, వాళ్ళ కోసం మంచి కంటెంట్ ప్రిపేర్ చేసి ఉన్నట్టయితే బ్లాక్ బస్టర్ ఇచ్చుండేవాళ్ళు, బ్లాక్ బస్టర్ ఎంటర్టైన్మెంట్ ప్రేక్షకులకు ఇచ్చుండేవాళ్ళు. క్యారెక్టర్స్ డిజైనింగ్ కూడా అంత ఇంప్రెసివ్ గా లేదు. ప్రియదర్శి క్యారెక్టర్ సినిమాలో కొంచెం డిస్టర్బెన్స్ ని క్రియేట్ చేస్తుంది. శ్రీ విష్ణు, రాహుల్ రామకృష్ణ మాత్రం వాళ్ళ పాత్రల పరిధి మేర బాగా ఎంటర్టైన్ చేశారు. మొత్తంగా ఓం భీమ్ బోష్ ఈ మూవీ గురించి చెప్పేది ఏమిటి అంటే ఓకే, సిల్లీ నాన్ సెన్స్ కామెడీ ఎంటర్టైనర్, ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా కొన్ని ఫన్నీ మూమెంట్స్ కోసం ఈ సినిమాకి వెళ్తే పర్వాలేదు, బానే ఉంటది. ఇదే ఇక్కడికి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బి, కీప్ వాచింగ్ మిస్టర్ బి ఛానల్. థ్యాంక్ యూ.